కడుపు నొప్పి వచ్చినా పురిటి నొప్పులు మొదలైనా అక్కడ వారి బాధలు అరణ్య రోదనే. విషసర్పం కాటు వేసినా విషజ్వరం బారిన పడినా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. వైద్యం మాట దేవుడెరుగు. ముందు బిల్లలు సైతం అందనంత దూరం దట్టమైన అడవిలో విసిరేసినట్లుండే ఆ ఆదివాసీలకు ఆధునిక ప్రపంచమే కాదు, ఆధునిక చికిత్సలు దూరమే. జోరు వానలో ఉప్పొంగే వాగులో నిండు గర్భిణీలను, ఆరోగ్యం విషమించిన వారిని తరలించిన ఉదంతాలెన్నో. ఇలా ఇన్నాళ్లు రోగమొస్తే దేవుడి మీద భారం వేస్తున్న వీరికి ఇకపై మాత్రం కళ్ళెదుటే కంటైనర్ ఆసుపత్రిలో వైద్యుడు కనిపించనున్నాడు. ములుగు జిల్లాలోని బొల్లెపల్లి, అల్లిగూడెం, నర్సాపూర్, పోచాపూర్ల పూర్తి ఆదివాసీ గ్రామాలు 1-2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 600 పైగా గడపలు, 1000 లోపు జనాభా ఉన్నారు. ప్రజలంతా వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగిస్తున్నారు. ఈ గూడెంలకు ఎడ్ల బండి లేదా ద్విచక్ర వాహనాలపై మాత్రమే వెళ్లగలం. ఇక వర్షం మొదలైతే మొత్తం బురదమయమై వాగులు ఉప్పొంగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఈ సమయంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ ప్రబలితే దిక్కు అక్కడికి వెళ్లేందుకు వీలుండదు. దీంతో ఏటా పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క చొరవ చూపి పోచాపూర్లో కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి ప్రారంభించారు. నూనె కొనుక్కోవచ్చు, పప్పు కొనుక్కోవచ్చు. కాబట్టి దయచేసి ఈ విధంగా కలెక్టర్ పర్యవేక్షణలో 7 లక్షల రూపాయల వ్యయంతో కంటైనర్ ఆసుపత్రిని ప్రత్యేకంగా తయారు చేశారు. భారీ వర్షాలు, వరదలతో వైద్యుడు వెళ్లలేని పరిస్థితిలో ఆదివాసీలకు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కావాల్సిన ఔషధాలను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు నిండు గర్భిణీలను గుర్తించి ముందస్తుగా పీహెచ్సీకి తరలించేలా ప్రణాళిక రూపొందించారు. సాధారణ ప్రసవాన్ని చేసేలా సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. మాకు కనీసం వైద్య సౌకర్యం అందాలన్నటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకురావడంతో నేను, కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఎడ్హెచ్ఓ గారు ఈ విషయాన్ని చర్చించి ఏం చేస్తే బాగుంటుందంటే అక్కడే ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేద్దాం. మరి ఫస్ట్ అనుకున్నది స్కూల్లో అనుకున్నాం. స్కూల్లో కూడా పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని, ఇదైతే 4 గ్రామాలకు సెంటర్గా కూడా ఉంటుందనే ఆలోచనతోటి దీనికి రూపకల్పన చేసి కలెక్టర్ గారు వెంటనే ఫండ్స్ ఇవ్వడంతో మరి ఆ కాంట్రాక్టర్ కూడా తొందరగా కట్టియడంతో ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఆ యొక్క ఉప కేంద్రం హెల్త్ సబ్ సెంటర్ ఓపెనింగ్కు మేమందరం రావడం జరిగింది. మరి ఇనిషియేట్ తీసుకొని దాన్ని అంతా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి ఈరోజు ఓపెనింగ్ కారణమైనటువంటి మన కలెక్టర్ గారికి అందరూ చప్పట్లతోటి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఎస్పీ గారు వారు కూడా ఈ యొక్క హాస్పిటల్ యొక్క తీరుతెన్నులు వారి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసినందుకు ఎస్పీ గారికి మరి వారి డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మన హెల్త్ బిఎం మరి ఆఫీసర్ డాక్టర్ అప్పన్న గారు, మన డిఎంఎడ్హెచ్ఓ అల్లేం అప్పన్న గారు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా అవసరమని కలెక్టర్ గారి యొక్క ఆలోచనకు మరింత స్పీడప్ చేసే విధంగా వారి యొక్క తోడ్పాటును కూడా అందించారు. వారికి కూడా లేదు నూనె